మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ఇంటర్వ్యూ, దుమ్ములేపే దమ్ము ఉంది చూపులోనా చురుకు ఉన్నదిరో అంటూ ఇడియట్లో స్వరం విప్పిన రఘ కుంచె చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, నటుడిగా మల్టీ టాలెంట్ చూపిస్తున్నారు. అయితే ఆయన్ని గాయకుడ్ని చేసింది, డైరెక్టర్ని చేసింది ది గ్రేట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీకి రఘు కుంచె మంచి స్నేహితుడే కాదు, ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా. పూరీ కంచె నుంచి వచ్చిన రఘు కుంచె తన మిత్రుడు గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశారు. టాలీవుడ్లో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అని అంటే ప్రతి 10 మందిలో సగానికి సగం మంది పూరీ జగన్నాథ్ పేరే చెప్తారు. అంతేకాదు, ఓ పక్క రాజమౌళి ఇంకో పక్క పూరీ ఫోటో పెట్టి ఈ ఇద్దరిలో ఎవరు గ్రేట్ డైరెక్టర్ అంటూ పూరీకే జై కొడతారు. ఎందుకంటే పూరీ మార్క్ అలాంటిది. ఏళ్లకి ఏళ్లు సినిమాలు తీయడు, 100ల కోట్ల బడ్జెట్ పెట్టడు, ప్రపంచం మొత్తం మీద ఉన్న టాప్ ఆర్టిస్టులను, టెక్నీషియన్లను తీసుకుని రాడు. ఓ 20-30 మంది అసిస్టెంట్ డైరెక్టర్లను పెట్టుకుని సినిమా హిట్ అయితే క్రెడిట్ మొత్తం తానే లాగేసుకోడు. 100ల కోట్లు పెట్టుబడి పెట్టాం కాబట్టి ₹1000 పెట్టి సినిమా చూడండి అని డిమాండ్ చేయడు. కంటెంట్ లేకుండా కలెక్షన్ల కోసం కక్కుర్తి పడి ఫేక్ ప్రమోషన్స్ చేయడు. అసలు తను తీసిన సినిమా హిట్టా ఫట్టా అన్న విషయాన్నే పట్టించుకోడు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వాళ్లు బాగున్నారా లేదా అని మాత్రమే ఆలోచిస్తాడు పూరీ. అందుకే అతను అభిమాన దర్శకుడు అయ్యారు. ఎవర్నైనా నమ్మాడంటే నిలబడిపోతాడంతే. అందుకే అతనికి హిట్ పడినా, ఫ్లాప్ పడినా, డబ్బులున్నా లేకపోయినా పూరీ ది గ్రేట్ డైరెక్టర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు. బాహుబలి రచయిత, రాజమౌళి తండ్రైన విజయేంద్ర ప్రసాద్ తన ఫోన్లో స్క్రీన్ పిక్గా పూరీ జగన్నాథ్ ఫోటో పెట్టుకుంటారంటే అది ఆయన రేంజ్. పూరీ బాగుంటే తన చుట్టూ ఉన్న వాళ్లు బాగుంటారు. అలాంటి వ్యక్తి ఎప్పటికీ బాగుండాలని కోరుకునే వాళ్లలో ఆయన మిత్రుడు, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, గాయకుడు, నటుడు రఘు కుంచే ఒకరు. ఇతన్ని మ్యూజిక్ డైరెక్టర్ని చేసింది, గాయకుడ్ని చేసింది పూరీనే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన బాచీ, ఇడియట్, దేశముదురు, నేనింతే, దేవుడు చేసిన మనుషులు తదితర చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్గా, సింగర్గా పనిచేసిన రఘు కుంచే పూరీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. అసలు పూరీ లాంటి స్టార్ డైరెక్టర్ని ఆర్థిక ఇబ్బందులు చుట్టిముట్టడానికి ఆయనకున్న వీక్నెస్ ఏంటి? పూరీ సక్సెస్ మంత్రం ఏంటో చెప్పుకొచ్చారు రఘు కుంచే. తాజా ఇంటర్వ్యూలో రఘు కుంచే మాట్లాడుతూ, నాకు పూరీ జగన్నాథ్తో పాటు మిగిలిన చాలామంది డైరెక్టర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అంతా ఫ్రెండ్సే. భయ్యా అని అనుకునేంత క్లోజ్నెస్ ఉంది. కానీ తెలిసిన వాళ్లనే 4-5 సార్లు అడిగి ఇబ్బంది పెట్టకూడదనే మెంటాలిటీ నాది. పని ఉన్నా లేకపోయినా వాళ్ల ఆఫీస్కి వెళ్లి సోది కబుర్లు చెప్పకూడదనే బార్డర్ పెట్టుకున్నా. తెలిసిన వాళ్లని ఏం అడుగుతాం? అయినప్పటికీ కూడా చాలాసార్లు అడిగాను. ఎవర్నీ నిందించడానికి లేదు. ఎవరి ప్రయారిటీస్ వాళ్లకి ఉంటాయి. హానెస్ట్గా చేయాలంటే చేయొచ్చు. అది వాళ్లకేం మ్యాటర్ కాదు. నాపై ఇష్టంతో సింగర్ని చేశాడు, మ్యూజిక్ డైరెక్టర్ని చేశాడు. ఎవరైనా క్రియేట్ చేస్తేనే కదా మనలో ఉన్న క్రియేటివిటీ బయటకు వచ్చేది. దేవుడనేవాడు మనల్ని క్రియేట్ చేశాడు కాబట్టి మనం మనుషులం అయ్యాం. అలాంటి క్రియేటర్ పూరీ జగన్నాథ్. నేను అసలు ఫాలో అప్ చేయకుండా హానెస్ట్గా సిన్సియర్గా వీడికి చేయాలని చేసిన వ్యక్తి పూరీ జగన్నాథ్. నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చెయ్యి అని నేను అడగలేదు. నన్ను సింగర్గా కూడా నిలబెట్టింది అతనే. నేను పాడుతానురా అని నేనేం అడగలేదు. నాపై ఇష్టంతో నన్ను సింగర్ని చేశాడు. బాచి సినిమా సాంగ్స్ 5 నాకిచ్చి, ఇందులో నీకు ఇష్టమైన సాంగ్ పాడుకో అని అన్నాడు. అందులో నేను లచ్చిమి సాంగ్ పాడాను. పూరీ చుట్టూ కోటరీ, గట్టి దెబ్బ తినబోతున్నాడని ముందే తెలిసింది. తరువాత 2 సినిమాలకు గ్యాప్ వచ్చినా కూడా ఇడియట్ లో మళ్లీ జై వీరాంజనేయ సాంగ్ పాడించాడు. ఆ తరువాత వరుసగా శివమణి, అమ్మానాన్న, తమిళ అమ్మాయి, నేనింతే ఇలా వరుసగా నాకు సింగర్గా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు పూరీ. అతని చుట్టూ కోటరీ ఏర్పడింది. ఆయన గట్టి దెబ్బ తినబోతున్నాడు అని ఆయనతో క్లోజ్గా ఉన్న కొంతమందికి ముందే తెలిసింది. వాళ్లలో నేను ఉన్నాను. నిజానికి పూరీ జగన్నాథ్ అనే వ్యక్తి విజ్ఞుడు. అతనికి చెప్పాల్సిన పనిలేదు. అన్నీ తెలిసిన వ్యక్తి. ఎవరూ చెప్పాల్సిన పనిలేదు. అతని వీక్నెస్ ఏంటంటే గుడ్డిగా నమ్మేస్తాడు. అతని మెంటాలిటీ ఎలా ఉంటుందంటే
నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేశాడు. నేను ఏదైనా పాట చేస్తే ఓసారి వింటాడు. బావుంది, ఫైన్, వదిలరా అని అంటాడంతే. ఇక నా పనిలో వేలు పెట్టడు. నాకిక్కడ ఫ్లూట్ సౌండ్ కావాలి, డ్రమ్స్ కొట్టాలి, ఇలాంటివి చెప్పడు. చెప్పడం తప్పని నేను అనడం లేదు. చెప్తే ఇంకా మంచిది. కానీ పూరి అలా కాదు. ఒక టెక్నీషియన్ని కానీ మనిషిని కానీ నమ్మాడంటే ఇక వదిలేస్తాడు. అలా వదిలేయడం వల్ల లైఫ్లో జరిగిన కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. ఓవర్గా డిపెండ్ అయిపోతాడు. అదే కొంపముంచింది. అతను కొంతమందిని నమ్మాడు, కాని అక్కడేదో జరిగింది. నష్టపోయాడు. ఓవర్గా డిపెండ్ అయిపోయాడు. ఆ విషయాన్ని నేను ధైర్యం చేసి చెప్పాను. నాకు ఆ చనువు ఉంది. ఇది నచ్చింది, నచ్చలేదు, తప్పు చేస్తున్నావ్ అని చెప్పే చనువు ఉంది. చాలామందికి తెలియని పర్సనల్ విషయాలు కూడా మా ఇద్దరి మధ్య ఉండేవి. అంత క్లోజ్ కాబట్టి వెళ్ళి చెప్పాను. కానీ జాగ్రత్త పడాల్సిన టైం దాటేసింది. అప్పటికే పెద్ద నష్టం జరిగిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాడు. నెలకి 50 లక్షల రూపాయలు వడ్డీ. ఎంత ఇష్టపడి కట్టుకున్న ఆఫీస్ని అమ్మేశాడు. ఏక్ నిరంజన్, బంపరాఫర్ సినిమాల టైంలో నాకు తెలిసి నెలకి 50 లక్షల రూపాయలు వడ్డీ కట్టేవాడు. అన్ని అప్పులున్నాయి. ఆ టైంలో చేసేది లేక తను ఎంతో ఇష్టపడి కట్టించుకున్న ఆఫీస్ని అమ్మేసి అప్పులు తీర్చాడు. పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్లే దారిలో లెఫ్ట్ సైడ్లో ఉండేది ఆ బిల్డింగ్. అది ఎంత అద్భుతంగా కట్టించుకున్నాడంటే బ్యూటిఫుల్ ప్లేస్ అది. అలాంటి బిల్డింగ్ని అమ్మేసి అప్పులు తీర్చాడు. కొన్నాళ్ల తరువాత మళ్లీ అద్దెకి ఆఫీస్ తీసుకున్నాడు. ఆ తరువాత సక్సెస్ కొట్టి ఇల్లు, ఆఫీస్ నిర్మించుకున్నాడు. పూరీ జగన్నాథ్కి పడటం లేవడం కొత్త కాదు. కాని ఏ రోజూ మెంటల్గా డిజపాయింట్ అవ్వలేదు. తపస్సు చేస్తే కాని అలాంటి పవర్ రాదు. దట్ ఈజ్ పూరీ. అతను ఎంత స్ట్రాంగ్గా ఉంటారంటే పూరీ తీసిన సినిమాకి టాక్ ఉదయానికే వచ్చేసింది. అయితే హిట్ లేదంటే ఫ్లాప్. ఇడియట్, పోకిరి, అమ్మానాన్న, తమిళ అమ్మాయి లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అని టాక్ వచ్చినా కూడా అతని రియాక్షన్ మాత్రం ఒకే విధంగా ఉండేది. ఫ్లాన్ అన్నా అదే రియాక్షన్, హిట్ అన్నా అదే రియాక్షన్. ఏదో తపస్సు చేస్తే కాని అలాంటి పవర్ రాదు. అతను చదివే పుస్తకాల వల్ల అంతటి నిగ్రహశక్తి వచ్చిందేమో. అలాంటి పవర్ ఉన్న అతను ఈజీగా మనుషుల్ని నమ్మడం అనే వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ అతన్ని వదిలి ఎప్పటికీ పోదు అని అన్నారు రఘు కుంచే.